దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి, ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు తెలియపరుస్తూ చక్కటి మాటలు రాస్తున్నాడు. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టిదిమని అంటున్నాడు. మన ఆలోచనలు క్రీస్తుకు చెరపెట్టేటట్లుగా ఉండాలి. క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టాము అని అంటున్నాడు. ఈ తర్క వితర్కాలు ఈ దినాల్లో చాలా ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా జ్ఞానము అని అంటున్నారు, కానీ ఆ జ్ఞానంలోనే ఏదో తర్కానికి వెళ్ళిపోయి చాలా ప్రతికూలతలో ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకోసమే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు తర్కించకండి అని అంటున్నాడు. అక్కడ మేము వితర్కమును దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపెట్టాలని అంటున్నాడు. మన ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపెట్టేటట్లుగా మనం ఉండాలి. తర్క వితర్కాల గురించి కానీ, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని కానీ మనం చెరపట్టాలి. ప్రతి ఆలోచన చెరపట్టాలంటున్నాడు. క్రీస్తుకు లోబడేటట్లుగా ఉండాలి ఆలోచనలు. ఈ దినాల్లో చూసినట్లయితే తర్క వితర్కాలు ఎక్కువైపోయాయి, వాదోపవాదాలు అయిపోయాయి. భక్తి చేయడం విషయంలో తగ్గిపోతుంది. ఈ తర్క వితర్కాలు ఎక్కువైపోయి భక్తి సన్నగిల్లే పరిస్థితి ఈ దినాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. టీవీలో చూసినా, లేకుంటే కనుక ఆయా వ్యక్తుల్లో మనం చూసినట్లయితే వ్యతిరేకమైనటువంటి ధోరణులు ఎక్కువైపోయాయి. కాబట్టి ఇలాగా మన ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు చెరపెట్టేట్లుగా ఉండాలి అని పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఉంటుంది, మీ జీవితంలో మన ఆలోచనలు చెరపెట్టేట్లుగా ఉన్నాయా? చెర అంటే మన ఆలోచన ఎంత మాత్రం కూడా మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా ఆలోచించే ఆలోచనగా ఉండాలి. క్రీస్తుకు లోబడేటట్లుగా మన ఆలోచనలు ఉండాలి. అలాంటప్పుడు దేవుని నామానికి మనం మహిమకరంగా జీవించగలం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు కానీ, ఈ తర్క వితర్కాల గురించి కానీ మనం ఎక్కువగా సమయాన్ని ఎక్కువగా కేటాయించకుండా ప్రతి ఆలోచనకు దేవుని వాక్యంతో నింపబడినప్పుడు, ప్రతి ఆలోచన దేవుని వాక్య వెలుగులో మనం చూసినప్పుడు దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించగలం. మన ఆలోచనలన్నీ కూడాను దేవుని వాక్యంతో నింపబడాలి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, వ్యతిరేకమైనటువంటి కార్యాలు కానీ మనం ఆలోచించకుండా దేవుని వాక్యానికి సంపూర్ణంగా విధేయులమై మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని వాక్య వెలుబడిలో మనం జీవించగలం. మన ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకు లోబడేటట్లుగా చెరలో ఉండాలి. ఎందుకోసమేనంటే ఈ ఆలోచనలు మన ఆధీనంలో ఉండవు. పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచనలు మన కంట్రోల్లో లేకుండా కొన్ని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అవి ఏదైతే వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, దేవునికి ఆయాస్కరమైన ఆలోచనలు కానీ, మనం ఏవైతే మనం ఆలోచిస్తున్నామో వాటన్నింటినీ ఆ చెరలో ఉంచాలి. వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా
నేను ఆలోచించే ప్రతి ఆలోచన దేవునికి మహిమకరంగా ఉందా లేకుంటే దేవునికి వ్యతిరేకంగా ఉందా అని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యానుసారంగా ఆలోచించగలం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. వేడి గురించి మనం మాట్లాడుతున్నాం. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయా? మనం ఏం ఆలోచిస్తే ఆలోచన ప్రకారమే మన జీవితం, మన నిర్ణయాలు, మన నడవడి, మన ప్రవర్తన ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించే ప్రతి ఆలోచన వాక్యానుసారంగా ఉందా లేదా అని మన జీవితాన్ని ఎప్పటికప్పుడు వాక్య పెరుగులో పరిశీలన చేసుకున్నప్పుడు దేవునికి మహిమకరంగా మనం జీవించగలం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు? లేనిపోని వితర్కాల గురించి, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామా? సమయానంతా వృధా చేస్తున్నామా? వీటి కోసం, వాటి కోసం, లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువగా సమయం కేటాయించి మనం దేవునితో గడిపే సమయం కన్నా లోకంతో ఎక్కువ సమయం గడుపుతున్నామా? ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. మన ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టేట్లుగా మనం జీవిద్దాం. దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఇదిగో ప్రభువా, తర్కాలకి మేము పోకుండా క్రీస్తు జ్ఞానానికి అడ్డగించే వాటిని పడద్రోసి మా ప్రతి ఆలోచన ప్రభువా క్రీస్తుకు సరిపడేటట్లుగా ఉండడానికి నేను కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. నేను ప్రతి ఆలోచన వాక్యానుసారంగా, దేవునికి మహిమకరంగా, దేవుని చిత్తానుసారంగా మేము ఆలోచించి మా జీవితంలో ప్రభువా మీ వాక్య వెలుగులో మేము నడుచుకోవడానికి నేను మీ కృపాకార్యాన్ని మా జీవితంలో జరిగించమని, వితర్కమైన వాటి నుంచి మాకు విడిపించమని, సంపూర్ణంగా ప్రభు మీ మీద ఆధారపడుతూ సంపూర్ణంగా మీ విధేయులమై బ్రతుకుతూ జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.